తీసుకుపోవా అలాగే బండి కూడా పోయలేదు. సరే సార్ సార్ లెవెల్ చేయండి. సారు తీసేటప్పుడు కావచ్చు అన్నది బాగుంది. గాలి పురుగు ఎంత కావాలి? 100 రూపాయా? 2 రూపాయలకి సబ్సిడీ వస్తుంది. కానీ దీనికి సన్లైట్ వస్తడంలా మన పెద్ద గాలి వచ్చింది కదా, నాలుగు రాలా అక్కడ తోటలో కట్టింది. మీరు ఇంకా అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేయాలి. మామూలుగా చెప్తున్నారా లేకపోతే నేను వచ్చాను కాబట్టి గతంలో తక్కువ ఉన్నాయి. తీసి అది తర్వాత మీకు స్టేట్మెంట్ మా అప్రోచ్ మా మీద పని నష్టం. అట్లాగా మీరు ఎన్ని రోజులు డిలే చేస్తే నష్టం. అయితే నేను మాకు వచ్చే బాల వృద్ధి తగ్గిపోతుంది సార్. మాకెందుకు తెలియదు. మాకుండే మేతకి మాకుండే పరిస్థితులకి ద్వారా తెలుసుకొని మీకు ఉద్దేశం ఉండాలా, మేము దానికి సహకారం అందించాలా. ఈ రెండింటి మన అధికారులందరికీ, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జనాలు వచ్చేదానికి కెమెరా తీయండి బ్రదర్. వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అది కూడా ఒకసారి చాలా వెంకటయ్య గద్దె అంజలి చాలా ఉంటాయి. ఒంగోలు జాతి అలాగే కలెక్టర్ గారిని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించే పశు కేంద్రీయ
వారికి మరియు ఈ యొక్క లాభం అంటే మీ అందరికీ తెలిసి ఈరోజు యూరియా వాడడం అంటే కరెక్ట్ కాదు. చాలా గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు పొద్దున 7:30కి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా MGNRS వరకు అంటే జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలామందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, PSC సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ పేరు మీద స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేటు కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు. అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే RDO గారు నిన్ననే అంటే నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి RDO గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈరోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం. ఉదాహరణకి ఈరోజు 11 మందికి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఫీల్డ్ మీద వేరే పర్సన్ ఉన్నారు, కాగితాలు వేరే పర్సన్ దగ్గర ఉంది. అట్లాంటి ఇష్యూస్లో అంటే గతంలో రీసర్వే లేకపోతే సర్వే చేయకుండా వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది. అది చూపించలేదు. సో అదే దీన్ని సమాధానం చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ని ఒక స్పెషల్ టీం పెట్టి టైం బౌండ్ మేనర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారు, ఎవరు లోకల్ ఉన్నారు, ల్యాండ్లెస్ ఉన్నారు, SC ST కులం నుంచి ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా నేను కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడే అధికారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకోటి సమస్య అంటే ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్. కొంతమంది ఇట్లాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఫేక్ పట్టాలు, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. సో నేను మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాము, ఇట్లాంటి ఇష్యూ దీనికి ఈ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మేము ఈ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎవరైనా ఇట్లాంటి దొంగ పట్ల తయారు చేస్తున్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. జస్ట్ ఊరికే కేసు కట్టడం కాకుండా వాళ్ళ మీద అవసరం ఉంటే పీడియాట్ కూడా పెడతాం. ఎందుకంటే ఇక్కడ SC STs ల్యాండ్లెస్ ఫార్మర్స్ వాళ్ళకి భూమి లాగడం, వాళ్ళ మీద మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నేను SP గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. FSL అంటే కొన్ని చోట్ల అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే కొన్ని కేసెస్ సివిల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళు కోర్టుకి ఆశ్రయం తీసుకుంటున్నారు. అక్కడే డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈ త్వరలోనే దీని మీద డిసిజన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కలువాయి ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. దీనికి సమాధానం చేయాలంటే రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, సేమ్ టైంలో జ్యుడిషియరీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరు అర్హత ఉంది, ఎవరికి నిజంగానే వాళ్ళు పట్టా ఉంది, ఎవరికి నిజంగానే గవర్నమెంట్ వాళ్ళకి పట్టా ఇచ్చారు, వాళ్ళకి న్యాయం జరగాలి అన్నట్టుగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు మన అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈసారి యానిమల్ హస్బెండరీ సంబంధించిన కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు, చాలా నచ్చింది. మిగతా చోట్ల కూడా అలాగే యానిమల్ హస్బెండరీ కూడా పెట్టాలి ఈ ప్రోగ్రామ్స్ అనేది కోరుతున్నాము. ఓవరాల్గా ఇప్పుడు వెంకటగిరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన 3 మండలాలు క్లియర్ చేసాము. చాలా గ్రీవెన్సెస్ వచ్చినాయి. రాపూర్లో చాలా వచ్చినాయి, సైదాపురంలో వచ్చినాయి, ఇప్పుడు కలువాయిలో ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ గ్రీవెన్సెస్కి మనం ఒక స్పెషల్ పోర్టల్ కూడా తయారు చేసాము. ఇక్కడే వచ్చిన ప్రతి గ్రీవెన్స్కి ఒక యూనిక్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 30 రోజులు ఆ గ్రీవెన్సెస్ సాల్వ్ అయినట్టుగా నేను పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతున్నాయి. కొన్ని నేను చేయగలుగుతాను, కొన్ని చేయలేము. ఏది చేయలేము అది కూడా కొన్ని కోర్టు కేసులు ఉండవచ్చు, ఏదో ఉండవచ్చు, అది కూడా ఆ అర్జీదారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా చేయాలి అది కూడా అతనికి చెప్పడం జరుగుతుంది. పల్లె వీక్షణ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఎక్కడైతే NRJS వర్క్ చేస్తారో అక్కడ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, అదేవిధంగా
ప్రాథమిక పాఠశాలలు, డంపింగ్ యార్డు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ టెస్టింగు ఇవన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అయితే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి అందరూ కూడా వచ్చారు. ఈరోజు ఎక్కువ సమస్యలు ఏమైతే ఉంటాయో ఆయా డిపార్ట్మెంట్ కూడా ఎండార్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా